హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం దగదగలాడుతున్న కళ్యాణి జ్యువెలర్స్ అద్భుతం చేసింది. ఆ వివరాలు అందించి ప్రయత్నం చేద్దాం. అలాగే ట్రంప్ రిఫండ్స్, మన ఫండ్స్, అది ఏమా కదా, అది ఏ సెగ్మెంట్లో ఆయన రిఫండ్ చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మన నిఫ్టీ కాల్ మ్యాజిక్ అద్భుతం 200 పాయింట్లు, 200 పాయింట్లు లాభం. నమ్ముతారా? కాస్త వివరంగా చూడండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. పెట్టుబడి మొత్తం వేరు, రాబడి శాతం ఒకటే. ఒక ఇద్దరు వ్యక్తులు ఒకే ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, పెట్టిన పెట్టుబడితోనే మనకి ఎంత లాభం వచ్చిందో తెలుస్తుంది, కానీ పర్సంటేజ్తో కాదు. పర్సంటేజ్ అందరికీ కామన్గానే ఉంటుంది. ఒక స్టాక్ పెరిగిందనుకోండి, ఆ పెరిగిన పర్సంటేజ్ ప్రతి ఒక్కరికి ఒకటే. మీ దగ్గర 10 షేర్లు ఉంటే ఎంత లాభమో, 100 షేర్లు ఉన్న వాళ్ళు కూడా అంతే లాభం ఉండదు కదా. సో ఎవరికి ఎక్కువ షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి 5 లక్షలు పెట్టుబడి పెట్టాడు, 15% రాబడి. ఇద్దరు ఒకేసారి పెట్టుబడి పెట్టారు అనుకుందాం. మొదటి వ్యక్తి 5 లక్షలు పెట్టుబడి పెట్టాడు, 15% లాభం వచ్చిన తర్వాత అతను ఎగ్జిట్ అయ్యాడు. అతనికి 75,000 రూపాయలు లాభం వచ్చింది. రెండో వ్యక్తి, ఒక చిన్న వ్యక్తి, అతను కేవలం 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అతను కూడా ఎగ్జాక్ట్గా 15% లాభం వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యారు అనుకోండి. అతనికి వచ్చే శాతంతో సరి సమానంగా 15% అయినా వచ్చిన రాబడి మాత్రం కేవలం 7,500 మాత్రమే. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అదే పర్సంటేజ్ లాభం ఒకలాగా ఉంటుంది, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో అదే పర్సెంట్ లాభం ఎక్కువ ఉంటుంది. సో మీరు పెట్టే పెట్టుబడితోనే రాబడి శాతం తప్ప ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు. ఎంత పెట్టుబడి పెడితే అంత. ఇది ఎందుకు చెప్తానంటే, నిఫ్టీ లాట్స్ గురించి చెప్పే ముందు ఇది చెప్తున్నాను అనమాట. చివరిలో చెప్తాను వివరంగా. సో మన మార్కెట్లో ఈరోజు ప్రధానమైన మార్కెట్ మూవర్స్, అలాగే మనం చేసిన ట్రేడ్స్, మార్కెట్కి సంబంధించిన వార్తలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయంగా అలాగే సైద్ధాంతికంగా జపాను చైనా వ్యతిరేకం. ఒకరంటే ఒకరికి పడదు. ఇరుగు పొరుగు దేశాలైనా కూడా, అతి దగ్గరైనా కూడా జపాన్ చైనాకి ఆ రెండిటికి మధ్య భావ సారూప్యంలో చాలా చాలా వైరుధ్యాలు, డిఫరెన్సెస్ ఉన్నాయి. కాకపోతే వ్యాపార అవసరాలు దగ్గర చేస్తాయి. వ్యాపార వాణిజ్య ఒప్పందాలు, అలాగే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న మారుతున్న రాజకీయ అవసరాలు కూడా ఇటువంటి కాస్త విభేదాలు ఉన్న దేశాలను కూడా కాస్త దగ్గరికి చేస్తున్నట్టు చెప్పొచ్చు. ఇప్పుడు జపాను చైనా కూడా అనేకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. అంటే ఇద్దరు డైరెక్ట్గా అయితే ఒకరికొకరు వ్యతిరేకించరు, కానీ సైద్ధాంతికంగా అనేకమైన డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రెండు దేశాలు, ఈ రెండు కూడా చెప్పాలంటే ఆర్థిక పరంగా చాలా పెద్ద దేశాలు కదా, వాణిజ్య పరంగా అలాగే టెక్నాలజీ పరంగా చాలా ముందున్న దేశాలు. నిజం చెప్పాలంటే అమెరికా కంటే చాలా ముందున్న అగ్రశ్రేణి రాజ్యాలు. ఇప్పుడు ఈ రెండు రాజ్యాలు కూడా ఒక్కటిగా ఉండి అనేకమైన ఒప్పందాల ద్వారా మిత్రత్వానికి చేరువవుతున్నందుకు మనకైతే సంతోషమే. పాపం ప్రెసిడెంట్ గారు చేస్తున్న అనేకమైన ప్రయత్నాలన్నీ కూడా నీరు గారిపోతున్నాయి చెప్పచ్చు అనమాట. ఆయన ఎంత హోంకరించినా, గేంకరించినా, గర్జించినా, బెదిరించినా, భయపెట్టినా, ప్రలోభ పెట్టినా కూడా అక్కడి అమెరికా కోర్టులు మాత్రం ఈయన ఏమాత్రం లెక్క పట్టడం లేదు. మనల్ని బెదిరించి, అదిరించి, గట్టిగా దబాయించి వసూలు చేసిన అనేకమైన టారిఫ్లు పెంచి మన ఎగుమతుల మీద విపరీతంగా ఆయనైతే ఛార్జ్ చేశాడనమాట, టోల్ ఛార్జెస్ లాగా. ఇప్పుడు అవన్నీ కూడా భారతదేశానికి రిఫండ్ చేయమని చెప్పి అక్కడి కోర్టులు అయితే చెప్పాయి, గట్టిగా చెప్పాయి. అందువల్ల ఇప్పుడు ఏదైతే అక్రమంగా, అన్యాయంగా మన దగ్గర నుంచి మన దగ్గర నుండి టారిఫ్ల రూపంలో వసూలు చేసిన దాదాపు $1 బిలియన్ ఇప్పుడు మన భారతదేశపు ఎగుమతిదారులకైతే చెల్లిస్తున్నారు కూడా. ఆల్రెడీ ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. అందువల్ల ఇప్పుడు అనేకమైన ఈ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా షేర్స్ అద్భుతమైన ర్యాలీలోకి వెళ్తున్నట్టు ఇది కూడా ఒక కారణం అనమాట. ఈ కంపెనీలకి అనుకోకుండా అదర్ ఇన్కమ్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా. అందువల్ల ఈ కంపెనీల యొక్క బ్యాలెన్స్ షీట్ అద్భుతంగా ఉండబోతుంది నెక్స్ట్ క్వార్టర్కి. పురవంకర షేర్స్ ఈరోజు అద్భుతం, 15% బ్రహ్మాండంగా పెరిగిపోయింది ఈరోజు. ఎందుకంటే Q1 రిజల్ట్స్ అద్భుతం అనమాట. ప్రీ సేల్స్ దాదాపు 28%, అలాగే కలెక్షన్స్ దాదాపు 40%గా ప్రకటించింది. అందువల్ల ఈ పురవంకర షేర్ అయితే ఈరోజు అద్భుతం చెప్పొచ్చు. ఇందుకీ పురవంకర అంటే ఏదో తెలుసా మీకు? పుర అంటే సిటీ, వంకర అంటే మేకరు. అలాగే పుర అంటే మన దేవనాగరిలో పూరబ్ అంటారు. అంటే పూరబ్ అంటే తూర్పు అనమాట. అంటే తూర్పు నుంచి వచ్చినవాడు అని చెప్పొచ్చు అనమాట. ఇది ఒక సర్నేము. కన్నడలో ఒక సర్నేమ్గా ఉంటుంది. పురవంకర్ అనేది ఒక సర్నేము. సో అద్భుతం. దీని ప్రధానమైన బిజినెస్ అంతా కూడా బెంగళూరు, కర్ణాటక అయినా కూడా బెంగళూరుతో పాటు ముంబై, పూణే, అలాగే కొన్ని కేరళలో కూడా చాలా వరకు కూడా ఇది ఐటీ పార్క్స్, అలాగే పెద్ద పెద్ద మాల్స్ కడుతుందనమాట, బిజినెస్ సెంటర్స్. ఒక మంచి స్టాకు. స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఉంది కదా, రెన్యూబుల్ స్టాక్ ఒకటి.
అది జాకపాటు కొట్టిందని చెప్పొచ్చు. దాదాపు 5,300 కోట్ల విలువైన ఆర్డర్స్ అయితే ఈజిప్ట్ నుంచి పొందిందనమాట. ఈజిప్ట్‌లోని హసన్ అల్లన్ ఈ కంపెనీతో జాయింట్ వెంచర్ ద్వారా ఇక్కడ అంటే ఈజిప్ట్‌లోని వెస్ట్ మీనియా సోలార్ ప్రాజెక్ట్ నిర్మించడానికైతే ఈ ఆర్డర్ పొందిందనమాట. కంపెనీకి చాలా పెద్ద ఆర్డర్ అని చెప్పొచ్చు. అద్భుతం. అందువల్ల ఈ స్టాకులో ప్రతిరోజు కూడా హైయర్ హైస్ అయితే మనం గమనిస్తున్నాం. మరొక అద్భుతమైన వార్త అయితే వచ్చింది శక్తి పంపు గురించి. శక్తి పంపు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అద్భుతమైన ఆర్డర్ అయితే పొందిందనమాట. దాదాపు 15,000 మోటార్ పంప్స్ అయితే కనుక ఇది ఆర్డర్ పొందింది. ఇవన్నీ కూడా సోలార్ తాలూకు యొక్క పంపులు. వీటి అంటే ఈ ఒప్పందం తాలూకు యొక్క విలువ దాదాపు 354 కోట్ల రూపాయలు. శక్తి పంపు ఆల్రెడీ ఒక సంవత్సర కాలంగా అయితే బ్రహ్మాండంగా లాభాలతో దూసుకుపోతుంది. సో, ఈ వార్త మరింతగా ధర పెరగడానికి కారణం అవుతుందేమో చూద్దాం. మన ఏసీ ఇన్వెస్టర్ ఉన్నారు కదా! విజయ్ కేడియా. ఈయన పోర్ట్‌ఫోలియోని నేను దాదాపు 3 నెలలకోసారి ట్రాక్ చేస్తాను గానీ, కొంచెం కొన్ని మిస్ అవుతుంటాయి. మనం అన్నీ కవర్ చేయలేం కదా! సో, ఈయన ఆడింది ఆట, పాడింది పాట, పట్టుకున్నది, కొన్నది షేరు ఖచ్చితంగా 10 అవుతుంది. ఎందుకంటే, ఈ మధ్య ఆయన ఒక స్టాక్ కొన్నారు. ఆ స్టాక్ పేరేంటంటే, ఎగ్జాక్టో టెక్నాలజీస్ లిమిటెడ్. అది ఏకంగా జస్ట్ 5 రోజుల్లో 70% పెరిగింది. మనం ఎలా మిస్ అయ్యామో అర్థం కావట్లా. ఇక నుంచి మనం కాస్త స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. కరెక్ట్‌గా 10 రోజుల క్రితం టాటా స్టీల్ చాలా దారుణంగా పడిపోయింది. సో, పెద్ద ఇన్వెస్టర్స్, పెద్ద వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, హెచ్‌ఎఫ్స్ కావచ్చు ఏం చేస్తారు? బాగా పడినప్పుడు కొంటారు. అదే కదా! కానీ మనం చిన్నవాళ్ళు ఏమవుతాం? మనం కంగారు పడతాం, భయపడతాం. ఏంటిక టీసీఎస్ కంపెనీ మూసేస్తారా? మన షేర్లు ఏమవుతాయని చెప్పి అంత టెన్షన్ కూడా వస్తుంది. కానీ చూడండి జస్ట్ ఒక 10 డేస్‌లో టీసీఎస్ మతిపోగొట్టింది. ఈరోజు దాదాపు 6% పెరిగింది. టీసీఎస్ 6% పెరిగితే మరి మార్కెట్ పెరగకుండా ఉంటుందా చెప్పండి? టీసీఎస్ ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే, ప్రముఖ కంపెనీ ఏబీబీ కంపెనీతో ఇది ఒక మల్టీ మిలియన్‌ల డీల్ అయితే కుదుర్చుకుంది. అందువల్ల ఈరోజు టీసీఎస్ అద్భుతంగా మూవ్ అయింది. అలాగే ఐటీ ఇండెక్స్ కూడా ఏకంగా 3% పెరిగింది. కళ్యాణ్ జ్యువెలర్స్ రోజు అద్భుతాలు చేస్తూనే ఉంది. ఈరోజు కూడా 10% పెరిగింది. కేవలం 4 రోజుల్లో ఇది 50% పెరిగింది. మన తంగమలై గురించి చెప్పాను చూసారా? ఆ వీడియో పెట్టిన రోజే ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా మనం గమనించాం. కానీ అద్భుతం. మిస్ అయిందంటే మిస్ అయిందని కాదు. అన్నీ కొనలేము, అన్నీ ఇవ్వలేము గదా! సో, ఆ విధంగా ఇది సైడ్ ట్రాక్‌లో ఉండిపోయింది. ఈరోజు అద్భుతం అని చెప్పొచ్చనమాట. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ ఏకంగా 16,500 కోట్ల రూపాయలకి దూసుకుపోయింది. అద్భుతమైన స్టాకు. ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎన్ఎస్‌సి ఇంకొక ఇండెక్స్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చనమాట. ప్రారంభించింది. ఎన్ఎస్‌సి అహింస అంట మరి. ఇందులో మరి యుద్ధానికి వ్యతిరేకమైన ఉత్పత్తులు, స్టాక్స్ అన్నీ యాడ్ చేస్తారేమో తెలీదు. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో మనకైతే తెలీదు. మనకి నిఫ్టీ ఎక్కువ. నిఫ్టీలోనే చేసుకుందాం. ఎందుకంటే మనకి ఏదైతే వచ్చో అదే చేయమని చెప్పి మన గురుగారు చెప్పారు కదా! అదే మన వారెన్ బఫెట్ గారు చెప్పారు కదా! అందువల్ల ఆయన చెప్పిందే చేద్దాం. ఏదైతే మనకు అర్థమవుతుందో, ఏదైతే మనకు బాగా వచ్చో అదే చేయాలి తప్ప కొత్తవి చేయకూడదని చెప్పాడు కదా! అదే పాటిద్దాం. ఈరోజు మన స్టాక్ డెలివరీ గ్రూప్‌లో అదే మన డైలీ 1% గ్రూప్‌లో ఈరోజు మనం ఒక మిడ్ క్యాప్ స్టాక్ అయితే కొన్నాం. రూ. 403.15 దగ్గర బ్రహ్మాండంగా కొనొచ్చని చెప్పాను. అది ఏకంగా 480 పైసలకు వెళ్ళిపోయిందండి. మనం చెప్పిన రేటు బ్రహ్మాండంగా వచ్చింది. ఏకంగా ఇది రూ. 420కి వెళ్ళిపోయింది. అంటే వన్ డే సింగిల్ డేలో 4%, 4% కంటే పైనే పెరిగిందనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం అర్జెంట్‌గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అంతేగాని దాని మీద మనం లెక్కలు వేస్తూ కూర్చుంటే మళ్ళీ కింద పడుతుంది. వచ్చినప్పుడు లాభం ఫటాఫట్ బుక్ చేసుకోవాలి అంతే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలి. ఈ స్టాక్ మనం 9 గంటల 17 నిమిషాలకి రూ. 403 దగ్గర కొన్నాం. ఏకంగా రూ. 420కి వెళ్ళిపోయింది. సేమ్ డే దగ్గర 5%. ఇంతకంటే ఏం కావాలి? ఈరోజు నిఫ్టీ చాలా సేపు ఈ 24,000 బ్రేక్ చేయడానికే ప్రయత్నించింది. రిపీటెడ్‌గా అనేక సార్లు కోట గోడ బద్దలు కొట్టినంత పని చేసింది. లక్కీగా ఏంటంటే బద్దలవ్వలేదు. 24,000 దగ్గర ఎగ్జాక్ట్‌గా మనకి సపోర్ట్ అయితే వచ్చింది. అందువల్ల ఈరోజు ఏం చేసాం మనం? స్ట్రాడిల్ చేసాం. స్ట్రాడిల్ అంటే ఏంటంటే ఒక కాలు, పుట్టు డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్. ఎక్స్‌పైరీ ఒకటే ఉంటుంది. అది చేసాం. బ్యాలెన్సింగ్ అనమాట. ఎటు పోయి ఎటొచ్చినా మార్కెట్‌లో మనకి నష్టం అతి స్వల్పం, లాభాలు బీభత్సంగా ఉంటాయి. అందువల్ల ఈరోజు మన స్ట్రాడిల్ అయితే సూపర్ హిట్ అయింది. 23,950 కాలు, అలాగే 24,000 పుట్టు ఒకేసారి కొన్నాం. కాలు మనం రూ. 115 దగ్గర కొన్నాం. అలాగే పుట్టు మనం రూ. 80 దగ్గర కొన్నాం. ఎందుకంటే మార్కెట్ ఎటు పోతుందో ఈరోజు చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను నేను. చాలా సేపటి వరకు కూడా నాకు అర్థం కాలేదు. అందువల్ల ఎందుకైనా మంచిదని చెప్పి ఈ ఫార్ములా ఉపయోగించాం. అద్భుతం ఈరోజు. మన కాలు ఏకంగా రూ. 115 దగ్గర కొన్న కాలు ఏకంగా
రూ. 332కి వెళ్ళిపోయింది. పుట్టు మనం కాస్త కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయాం. 18 పాయింట్లు నష్టంలో ఎగ్జిట్ అయిపోయాం మనం. ఎందుకంటే ముందు పుట్టు వదిలించుకోవాలి. రూ. 86 దగ్గర పుట్టు కొన్నాం మనం. అది దాదాపు రూ. 58 ఆ ప్రాంతంలో ఎగ్జిట్ అయిపోయాం. అక్కడ 18 పాయింట్ లాస్ మనకి. కాళ్ళు బ్రహ్మాండం. మనం తీసుకున్న కాలు ఏకంగా 332కి వెళ్ళింది. మ్యాజిక్కా? కాదా? ఈరోజు మన స్టాక్ డెలివరీలో దాదాపు 4.5% లాభాలైతే వచ్చినాయి. వన్ డే, వన్ కాల్‌లో. అలాగే నిఫ్టీ అయితే బీభత్సం. నిఫ్టీ మన కాల్ అయితే ఏకంగా 200 పాయింట్లు. మరి ఇటువంటి ట్రేడ్స్ ఎలా కనుగొనాలి? ఎలా లాభాలు తీయాలి? అలాగే టార్గెట్ ఎక్కడి వరకు? ఇవన్నీ మీరు ఫిక్స్ చేసుకోవాలంటే నేర్చుకోవాలా? వద్దా? నిజమైన ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించండి. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.